ప్రస్తుతం రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా అనిపిస్తుంది తెలంగాణ? ఎవరు వచ్చిన పరిపాలన ప్రజల మీద పడవలసింది తప్ప ఏం ఇబ్బంది ఏమి ఉండదు. అంటే ప్రీవియస్ గవర్నమెంట్ తో కంపేర్ చేస్తే ఈ గవర్నమెంట్ 7 మంత్స్ గడిచింది కదా, ఏమైనా మార్పులు చేర్పులు కనిపించాయా మీకు? ఇప్పుడు ఒకరు టిఆర్ఎస్ వచ్చినప్పుడు ఒక రకంగా చేశారు. ఇప్పుడు వాళ్ళ నుంచి అప్పులే జరుగుతున్నాయి తప్ప దేశం అంతటికి బాగుపడేది ఏం లేదు. ఒకరి మించి ఒకరు చేస్తారు అంతే. అంటే 6 గ్యారెంటీలు తీసుకొస్తున్నారు కదా, 6 గ్యారెంటీలో ఎన్ని చేయగలిగారు, చేస్తారా అని? చేస్తారు. ఇప్పుడు ప్రతి ముఖ్యమంత్రి ఒక పదవిలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రకారంగా పద్ధతులు పెడతారు. అవి పెట్టినా కానీ ఎవరైనా వాళ్ళు సొంతంగా పెట్టరు కదా, అందరు అప్పులు తీసుకొచ్చి పెట్టేది. దేశం అంతా అప్పుల పాలైంది ఇప్పటికీ, ఇంకా అవుతుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం చూసుకున్నట్టయితే ఇచ్చిన హామీలు ఉచితంగానే ఎక్కువ ఉన్నాయి సంక్షేమ పథకాల విషయంలో కూడా. సో ఆ సంక్షేమాలు అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చగలిగే సత్తా ఉందంటారా? తీరుస్తారు, కొన్ని చేస్తారు. వాళ్ళకు ఉద్దేశించినవి వాళ్ళు చెప్పినవి కొన్ని అవన్నీ కొన్ని చేయగలుగుతారు. అయితే చేసిన వాటిని బట్టి ఇవన్నీ అయినట్టుకి మన దేశం మీదకి రావాల్సింది తప్ప వాళ్ళు ఈయన పోయిన తర్వాత ఇంకో ఆయన వచ్చినా ఆయన చేయవలసిందే. పెడతారు, వాళ్ళు పెట్టిన పథకాలు చేస్తారు, కొన్ని అమలు చేసుకొని కాకపోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఈసారైనా మెరుగుపరిచే విధంగా కనిపిస్తుంది అనొచ్చా? అంటున్నారు కొంతమంది మంచిగా చేస్తున్నారని చెప్తారు. ఏవి చేసినా లాస్ట్ వరకు చూడాలి.